ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా అప్పుడప్పుడు ఈ మొలకలు ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య సూత్రాలు చెప్తారు కదా మనకు యూట్యూబ్లో ఒక అతను చాలా మంచిగా చెప్తారనమాట. అతను చెప్తున్నప్పుడు వినేసి రాత్రి పనంతా అయిపోయి పడుకునే టైంలోనైతే ఇగోండి కొమ్ము శనగలు, చెనపలుకులు, పెసలు అయితే నానబెట్టుకున్నాను. అవి ఉదయాన్నే లేసి చూస్తారు చూడండి ఎలా బాగా నానిపోయాయో, ఉబ్బాయి కదా. ఫస్ట్ అయితే చిన్న గిన్నెలో పెట్టానమాట. అందులో సెట్ అవ్వలేదని మళ్ళీ గిన్నె మార్చేసి నీట్గా అయితే ఇలా క్లాత్లో వేసుకొని చక్కగా నీళ్ళన్నీ ఓడ్చుకొని కట్టేస్తున్నాను. ఇంకా గాలి వెళ్ళకుండా గట్టికి కట్టేసి ఇలా బయటన మంచులో పెట్టాలంట, మొలకలు బాగా వస్తాయని చెప్పారు. సో అందుకని పెట్టాను. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ చూసాను అనమాట. 3 days ప్రాసెస్ మొలకలు మొత్తం చూడండి. పెసలు మనకి బాగా యూట్యూబ్లో ఎలా చూపించారో అంత నీట్గా రాలేదని కొంచెం అయితే వచ్చాయి. కొమ్ము శనగలు, శనగపలుకులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన 2 daysకి వస్తాయి అనమాట. ఇప్పుడైతే చిన్న మూటుకుల్లా వచ్చాయి చూడండి. మొత్తానికి అయితే తయారు చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి చూడండి చక్కగా చిన్న పోపేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నెయ్యి వేసి ఫినిషింగ్ ఇచ్చి పిల్లలకైతే ఇచ్చేసారనమాట. పిల్లలకైతే అలానే ఇచ్చేసాను, కానీ మాకైతే దీనిపైన కొన్ని ఉల్లిపాయలు, కీర, కొత్తిమీర వేసుకుంటాం అనమాట. టేస్ట్ బాగుంటుంది.